ఒక పార్లమెంటు సభ్యుడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో వాళ్ళందరూ ఆశలంతా మా రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టుకుంటే మాకు బ్రహ్మాండంగా వారు స్పందిస్తారు, బ్రహ్మాండంగా పార్లమెంట్ మొత్తం ఆ నియోజకవర్గ పరిధి అంతా అభివృద్ధి ముందు ఉంటుంది అనుకునే టైంలో వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వారిని హింసించటం, కొట్టడం కూడా జరిగింది. ఇది ఇంత దౌర్భాగ్యం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కూడా చేసి ఉంటారు. అలాంటి వ్యవస్థని ఎదుర్కొని గత 4.5 సంవత్సరాలు వారికి నిద్ర లేకుండా చేసి ప్రజాకంటకుల వాళ్ళ మీద విజయం సాధించినట్లే అంటున్నారు ప్రజలు. ఎక్కడైనా ఆ ఉండిలో ఎక్కడికి మనం వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారండి. ముఖ్యంగా అగ్రస్థానంలో మహిళలు ఉన్నారు, అలాగే బడుగు బలహీన వర్గాలు, రైతులు అందరూ అన్నమాట స్వచ్ఛందంగా. ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి, మా ఎమ్మెల్యే గారు సందులలో కూడా చిన్న చిన్న సందుల్లో కూడా బైక్ మీద ట్రావెల్ చేశారు నిన్నంతా. సో ప్రజాస్పందన అద్భుతంగా ఉంది. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక రైతు నా దగ్గరికి వస్తాడు, బాబు అయ్యా మీకు దండం పెడతానండి, నాకు ఉంది ఒక్కగానే ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని నేను ఇలాగ ఎకరమే ఉంది నాకు, దాని భవిష్యత్తు దాని మీద ఉందంటే ఈ కేసు పెడతా అంటాడండి అతను. ఫస్ట్ కేసు పెట్టాకి కోర్టులు లేవమ్మా, హైకోర్టుకి వెళ్ళాలి, అక్కడ కూడా ఎవరు మనవాడే అంటే గవర్నమెంట్ పెట్టినోడు, నీకు న్యాయం జరగదు. అక్కడ పోయి ఇక్కడ పోయి నువ్వు జీవితంలో నాశనం అయిపోతావు, సెటిల్మెంట్కి వచ్చేయట్టనమాట. ఉంది అక్కడ 2 సంవత్సరాల్లో మనం ఏదో పనుల్లో పడి మర్చిపోతే రెన్యూవల్ చేసుకోకపోతే అది పక్కన ఉన్న ఇంకోళ్ళకి రిజిస్టర్ అయిపోతాడు. ఈ రకంగా ఉంది, లాస్ట్లో కూలబడిపోతాడు. మీ దుర్మార్గాలు ఎలా ఉన్నాయంటే నారాయణ ఏంటి చెమటలు పట్టినాయో ఫ్యాన్ వేయమంటామంటే 5 ఏళ్ళ నుంచి బాబు ఫ్యాన్ వేస్తానే ఉన్నారు, ఇక వద్దండి అని అంటాడు. ఇది ప్రజల స్పందన అండి. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అంటున్నారు బటన్ రెడ్డికి ఇదే ఆఖరి ఎలక్షన్. సో ఈ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరలా అతను ముఖ్యమంత్రి అవ్వటానికి స్కోప్ లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని వ్యవస్థలు భ్రష్టపట్టించాడు. ఎన్ని రకాలుగా ఒక పార్లమెంటు సభ్యుడు అయితే ఎంత గర్వకారణంగా ఉంటుందండి ఒక ముఖ్యమంత్రికి. అటువంటి పార్లమెంటేరియన్ని ఎన్ని హింసలు పెట్టాడు అనేది అందరికీ తెలిసింది. కాబట్టి కూటమే మనకి అద్భుతంగా వస్తుంది. 136 సీట్లు, 21 ఎంపీ సీట్లు మనం గెలుచుకుంటాం. ఇక మా అన్నగారు మొదలెడతారు. తలా 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 లెక్కెట్టించా 1500 లోపు. ఆ సమావేశానికి వచ్చింది 1500 లోపు. ఏమా చేతులు ఎత్తండి అంటే 1500 కూడా పెయిడ్ ఆర్టిస్టులు అయి ఉండొచ్చు. చేతులు ఎత్తమంటే జనరల్గా పెయిడ్ ఆర్టిస్టులు ఎత్తాలి, అయినా సరే ఎత్తట్లా. ఎందుకు వచ్చామరా బాబు అని చెప్పి. అది డిజాస్టర్ సభ. నిన్న పశ్చిమ గోదావరిలో నర్సాపురంలో జగన్మోహన్ రెడ్డి సభ అంటే అంతకుముందు భీమవరంలో చేసినప్పుడు 980 బస్సుల్లో 10 మంది కాడికి వచ్చారు. లోకల్ వాళ్ళు ఎవరో పెద్దగా రాకపోయినా ఒక 7-8 వేలు దాకా వచ్చారు. బస్సులు మటుకు 980. అది ఈ ల్యాండ్ చట్టం వెలుగులోకి వచ్చిన తర్వాత, మరి ఇంకొన్ని కుట్రలు బయటకు వచ్చిన తర్వాత నిన్న నరసాపురం సభతో ఇంకా ఈ గోదావరి జిల్లాల్లో ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంతరంగాన్ని అర్థం చేసుకున్నారు. ఏమో ఏదో అతనికి డిపాజిట్ల వరకు రావడానికి కొన్ని సామాజిక వర్గాల అండ, మత ప్రభావం కావచ్చు, సంథింగ్ ఎల్స్ కావచ్చు, కొద్దిమంది నమ్ముతున్నారు. మరి వాళ్ళకు కూడా మరొక్కసారి గమనించవలసింది, జగన్మోహన్ రెడ్డిని అమితంగా కొద్దిమంది మత ప్రాతిపదికన కొద్దిమంది ప్రేమిస్తున్నారు. వారికి నేను మళ్ళీ సవినయంగా తెలియజేయాలి అనుకుంటున్నది ఏంటంటే, మీకున్న సబ్ ప్లాన్ మొత్తం నిధులు లాగేశాడు. మీకున్న స్కీములన్నీ కూడా తీసివేయటం జరిగింది. మరి అయినప్పటికీ ఇంత అన్యాయం మీకు జరిగినప్పటికీ కేవలం కొన్ని విశ్వాసాలతో ఇటువంటి రాక్షసుని, అంటే మీకు కూడా భూమి ఉంది, మీకు కూడా సెంటు భూమి లేకపోతే కొన్ని ఎకరాలు, ఎంతమంది
గల్ఫ్ దేశాలకు వెళ్ళి రకరకాల దేశాలకు వెళ్ళి ఇక్కడ అక్కడ పైసా కష్టపడి కూడబెట్టి మరి ఇక్కడ 100 ఎకరాలు ఉన్న రైతులు కాదు 100 ఎకరాలు ఉన్న ఆసాములు కూడా మరి ఎస్సీ సామాజిక వర్గంలో విదేశాలకు వెళ్ళి విపరీతంగా సంపాదించారు. మరి వాళ్ళెవరికి కూడా ఇక్కడ భూ హక్కు చట్టం వచ్చిన తర్వాత అందరూ సఫరర్సే. ఈ సఫరర్స్కి మతానికి సంబంధం లేదు. అన్ని మతాలకు చెందినవారు. జగన్మోహన్ రెడ్డి ఒక మతానికి భూ హక్కు చట్టం వర్తించదని, అన్ని మతాలకి ఒకటే చట్టం. సో కాబట్టి ఇది యూనిఫామ్గా అందరినీ నాశనం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం తాగితే 5 ఏళ్ళు రెగ్యులర్గా క్వార్టర్ తీసుకుంటే చాలా వరకు ఎక్స్క్యూజ్ మీ ఎవరో కిడ్నీలు గాన్. ఈ మతస్థుడు అలాగే హిందూ తాగినా, ముస్లిం తాగినా, క్రిస్టియన్ తాగినా కిడ్నీయే. సో అక్కడ విచక్షణ లేదు. జగన్మోహన్ రెడ్డి మద్యానికి కానీ జగన్మోహన్ రెడ్డి చట్టానికి కానీ మత విచక్షణ లేదు. సో కాబట్టి అతని వల్ల జరిగిన అన్యాయం అందరూ తెలుసుకోవాలి. చాలా వరకు తెలుసుకున్నారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇక పర్టికులర్గా నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ గతంలో కూడా చెప్పా, కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అని చెప్పి ఆయన చేతిలో మోసగించబడ్డా. ఖరీదైన అబ్బాయిరాజు గారి ఫోటో. మరి తెలుగుదేశం పార్టీ ఫౌండర్ మా నందమూరి తారక రామారావు గారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎక్స్ట్రీమ్ లెఫ్టిజం పార్టీ తరఫున ఇంకా ప్రచారం చేసుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళ ఇలాగ ప్రజల్ని మరి ఈ రకంగా మభ్యపెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. కనుక మరి హిందువులైన ప్రజలు మేము ఆల్రెడీ మా పార్టీ నుంచి బహిష్కరించాం. ఈరోజు అతనికి పెద్దగా ఎవరు లేరు. ఒక 4-5 మా పార్టీలోనే ఉంటూ కొద్దిమంది మద్దతు పలుకుతున్నారు. వారిని కూడా పార్టీ నుంచి బహిష్కరించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేస్తున్న వేటుకూరి వెంకట శివరామరాజు గారు ఇండిపెండెంట్ అని చెప్పుకు తిరుగుతున్న గారికి ఎటువంటి సంబంధం లేదు. ఇంతవరకే నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే చాలామందికి నేను ఇంకా తెలుగుదేశం సింపథైజర్ని, నాకు అన్యాయం జరిగింది, సో నెగ్గిన తర్వాత నేను తెలుగుదేశంలోకి వస్తాను, ఇవన్నీ మాటలు. ఆయన వైసీపీ ఉచ్చులో ఆయన ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి ఆయన ఇటు రాకుండా ఏదో ఆయనకు వచ్చే 5,000, 10,000 ఓట్లైనా నా మెజారిటీ తగ్గుతుందేమో అని అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి తన వేలుతో తన కనునే పూడ్చుకుంటున్నాడు పిచ్చివాడు. తెలుగుదేశం ఓటింగ్ ఇంటాక్ట్, అది చెక్కు చెదరిన ఓటింగ్. ఎవరైనా పొరపాటున ఆ వ్యక్తి తెలుగుదేశం అని భ్రమిస్తే ఆ ఓటు కూడా నంబర్ 1లోనే నా సైకిల్ ఉంది. సో సైకిలే తెలుగుదేశం కాబట్టి ఎవరైనా ఇంకా తెలుగుదేశం అని చెప్పుకుంటే సైకిల్కి దానివల్ల నాకు వచ్చిన లాభమే తప్ప నష్టం లేదు. కానీ ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ప్రజాస్వామ్యంలో ఇంత డేలైట్లో అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పి బీఫారం ఇచ్చి ఇమ్మీడియట్గా అదే రోజు సాయంత్రం నుంచి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అని చెప్పి చెప్పుకోవటం భావదారిద్ర్యం కింద వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అతనికి ఓటు వేయాలి అనుకున్న వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పబ్లిక్కి తెలియాలి ఈ విషయం అని చెప్పి నేను చెప్తున్నా. చూద్దాం ఎలక్షన్ కమిషన్ మరి ఇంకా ఇండిపెండెంట్గానే చెప్పుకుంటే ఇంకా తెలుగుదేశం పార్టీ బొమ్మలు వేసుకుని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసిన తర్వాత కూడా తిప్పుకుంటే ప్రజలే
మరి దానికి తగు రీతిలో మరి నోటా కన్నా తక్కువ ఓట్లతో బదులు ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం. మోసాన్ని తెలియజేయటం వరకే నా బాధ్యత, అది మీడియా ముఖంగా. ఎందుకంటే చాలా చోట్ల ఇందాక నేను వచ్చినప్పుడు ఆయన తెలుగుదేశం అని చెప్తున్నాడు ఏంటండి అని అడుగుతున్నారు. అందుకని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. తెలుగుదేశం నుంచి బహిష్కరించడం అయినది 4 రోజుల క్రితమే. అతని పక్కన కూడా తెలుగుదేశం ముసుగులో పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళని కూడా ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు డిసైడ్ చేశారు, వారిని కూడా తొలగించడం జరుగుతుంది. ఏమండి? సో ఇది ల్యాండ్ టైటిలింగు. దీని మీద ఇవాళ స్పెసిఫిక్గా ఈ ల్యాండ్ టైటిలింగు, ఈ మోసాలు తాకట్లో భారతదేశం అని చెప్పి ఒకప్పుడు తరిమల నాగిరెడ్డి గారు పుస్తకం రాశాడు. ఇప్పుడు తాకట్లో ఆంధ్రదేశం అని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాయటమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. తాకట్టులో ఆంధ్ర రాష్ట్రంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇది టైటిల్. తాకట్టులో ఆంధ్ర రాష్ట్రం. ఇట్లు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ట్యాగ్ లైన్ చిక్కటి చిరునవ్వుతో.